హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను పాలక్ పనీర్ చేయబోతున్నాను. అదేవిధంగా ఈ పాలకూర తినడం వలన మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలను, అలాగే పాలకూరలో ఉన్నటువంటి పోషక విలువల గురించి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒకవేళ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. నార్మల్గా మనం ఎప్పుడు హెల్తీగా అంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్స్ కానీ న్యూట్రిషనిస్టులు కానీ మనకు చెప్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా అయితే మనం తినే ఆహారంలో తోటకూర, పాలకూర వంటి వాటిని భాగంగా చేసుకుంటే చాలా మంచిదని సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. మరైతే పాలకూర అనేది ఒక పోషకాహారాలు నిండి ఉన్నటువంటి నిధి అని మనం చెప్పుకోవచ్చు. ఈ పాలకూరలో లభించే ఫ్లేవనాయిడ్స్ అనేటివి వయసుతో పాటు వచ్చే మతిమరుపును దూరం చేస్తాయి. పాలకూరలో మొత్తం 13 రకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మన శరీరంలో క్యాన్సర్ రాకుండా కాపాడే ఏజెంట్లుగా పనిచేస్తాయి. ఈ పాలకూరలో విటమిన్ కే అనేది చాలా సమృద్ధిగా మనకు లభిస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ పాలకూరను కొంతమంది తినాలని చెప్తారు, మరి కొంతమంది తినకూడదని కూడా చెప్తూ ఉంటారు. అవి ఎందుకు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ముందుగా పాలకూర తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో మనం చూద్దాం. ఇప్పుడు పాలకూర తినడం వలన ఈ పాలకూరలో ఉన్నటువంటి విటమిన్ ఏ, సి, కేతో పాటు మనకు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ అనేటివి పుష్కలంగా మన బాడీకి లభిస్తాయండి. ఈ పాలకూరలో క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. పాలకూరను మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనము బీపీని, అలాగే షుగర్ను వంటి సమస్యల నుండి కొంచెమైతే ఉపశమనం పొందవచ్చును. బీపీ అనేది, బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంటుంది ఈ పాలకూర తినడం వలన. మన రక్తంలో షుగర్ లెవెల్స్, చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఈ పాలకూర ఎంతగానో ఉపయోగపడుతుంది. పాలకూరలో ఐరన్ అనేది చాలా మెండుగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి మనకు రక్తహీనత నుండి మనల్ని కాపాడుతుంది. అలాగే ఈ పాలకూరలో క్యాలరీస్ తక్కువగా ఉండడం వలన అధిక బరువుతో బాధపడే వాళ్ళు, అలాగే బరువు తగ్గాలని అనుకునే వారికి వారి డైట్ ప్లాన్లో ఈ పాలకూర రెసిపీస్ని చేర్చుకుంటే బరువు తగ్గే అవకాశం అయితే చాలా ఉంటుంది. పాలకూరలో ఉండే పోషకాలు శరీరానికి కావలసిన అన్ని రకాల న్యూట్రియంట్స్ను మనకు అందిస్తాయి. అయితే ఈ పాలకూరను మరీ ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు అయితే చెబుతున్నాయట ఫ్రెండ్స్. కిడ్నీలలో రాళ్ళు ఉండేవాళ్ళు పాలకూరను ఎక్కువగా తినకూడదని చెబుతున్నాయి. ఎందుకంటే పాలకూరలో ఉండే ఆక్సలిన్ అనే పదార్థం వలన మూత్రపిండాలలో రాళ్ళు తయారు కావడానికి కారణం అవుతుంది. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు పాలకూరను ఎక్కువగా తీసుకోకపోవడం మంచిదని డాక్టర్స్ అయితే చెబుతున్నారు. అదేవిధంగా కీళ్ళు, కాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ ఉన్నవారు పాలకూరను తినడం వలన ఆ బాధ మరింత పెరిగే అవకాశం ఉందని కూడా వైద్యులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఫ్రెండ్స్, పాలకూరలోని ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే కిడ్నీలు సమస్యలు, అలాగే కీళ్ళ నొప్పులు ఉన్నవారు తప్ప మిగతా వారు ఈ పాలకూరను తినడం వలన ఆరోగ్యానికి చాలా రకాలైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పాలక్ పన్నీర్ అయితే తయారైపోయింది. ఇదంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. మనం ఈ పాలకూరతో పాలక్ పన్నీరే కాకుండా పాలకూరతో పప్పు, అలాగే వేపుడు, పూరి, పరాటాస్ కూడా చేసుకోవచ్చు. అది అంతేకాకుండా ఈ పాలకూరను జ్యూస్ చేసుకొని తాగడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు అయితే మనం చూడవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పాలక్ పనీర్ అనేది పుల్కాస్లో కానీ వేడి వేడి రైస్లో కానీ కలుపుకొని తింటూ ఉంటే చాలా
రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీస్ని ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్తే.